దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఏపీ, తమిళనాడుపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ అధికారి తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు మనం ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 19 అంటే రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి, అది 19th అయితే ఇటు దక్షిణ కోస్తాంధ్ర పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులతో పాటు కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు రాయలసీమలో అయితే తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప ఈ జిల్లాలకి, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఉన్నట్టుగా మనం చెప్తున్నాం.